జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులందరికీ నూతన రేషన్ కార్డులు మంజూరు చేస్తుందని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో రేషన్ కార్డులు ఇవ్వలేదని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం సంవత్సర కాలంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డులో నూతన పేర్లు జత చేయడం చేపట్టినట్లు తెలిపారు. భూపాలపల్లి నియోజకవర్గంలో 5,967 నూతన రేషన్ కార్డులు 10,349 అదనపు కుటుంబ సభ్యులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి, జిల్లా అధికార ప్రతినిధి దోటి కిష్టయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మధు వంశీకృష్ణ, టౌన్ ప్రెసిడెంట్ ముర్రి లక్ష్మణ్ గౌడ్, యూత్ మండల అధ్యక్షులు ఆలంకొండ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అంబులెన్స్ 24 సంవత్సరాల నుండి లేదు. ఒక అంబులెన్స్ తేలేని దద్దమ్మలో మేమేమో ఉరగబెట్టామని చెప్తున్నారు. నేను వచ్చిన తర్వాత అంబులెన్సులు తెచ్చాం. ఈ రోజు చిట్యాల మండలానికి వచ్చి హాస్పిటల్లో తిరిగి మేము ఉన్నప్పుడు ఏమో ఉద్ధరించినామని చెప్తున్నాం. నువ్వు ఉన్నప్పటి నుంచి 5 సంవత్సరాల నుంచి అదే గతిలో ఉన్నది హాస్పిటల్. అదే విధంగా నేను 2-3 రోజుల్లో పిల్లల డాక్టరు ఒక సూపరింటెండెంట్ గా వస్తున్నాడు. ఒక గైనిక్ డాక్టర్ కూడా 2 లక్షల రూపాయలు ఇచ్చి గైనిక్ డాక్టర్ కూడా ఇస్తున్నాం. ఖాళీగా ఉన్న 8 సూపర్ స్పెషాలిటీ డాక్టర్లను కూడా కొత్తగా రిక్రూట్మెంట్ చేసి ఖాళీలు కూడా నింపుతున్నాం. భూపాలపల్లి హాస్పిటల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మా ఆడబిడ్డలు నెలకు 10-20 మంది డెలివరీ అయ్యేది. నేను వచ్చిన తర్వాత 203 పోస్టులను తీసుకొచ్చి ఈ రోజు 4th ఫ్లోర్ లో 14 కోట్లు తెచ్చి 100 మంచాల బదులు 300 బెడ్ హాస్పిటల్ చేసి ఈ రోజు వెంటిలేటర్లు 32 లక్షలతో వెంటిలేటర్లు తెచ్చి 3,10 రూపాయలతో సిటీ స్కానింగ్ తెచ్చి వచ్చే నెలలో 9,80 రూపాయలతో ఎంఆర్ఐ మిషన్ కూడా తెచ్చి ఈ రోజు డెలివరీలు ప్రతి నెలకు 1000 మంది ఆడబిడ్డలు అక్కడ డెలివరీ అవుతున్నారని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.